మీ వద్ద కూడా కావలసినన్ని ఉన్నాయి. కాస్త వెనక్కి తిరిగి చూసుకోండి. ఆకలితో ఉన్న వ్యక్తికి కేవలం ఒక్క అన్నం ముద్ద దొరికినా ఇతరుల దృష్టిలో అది కేవలం అన్నదానం మాత్రమే కావచ్చు, కానీ తన దృష్టిలో అది ఒక పూట భోజనమవుతుంది. అందుకే మనసులో అల్పులం అనే భావన ఎప్పుడు కలిగినా మీ వాళ్ళ వైపు చూడండి, వాళ్ళని గమనించండి. మీకు విశ్వాసం కలుగుతుంది. ఈ లోకంలో మీరేమీ కాకపోవచ్చు, కానీ కొందరు వ్యక్తులకు మాత్రం మీరే వాళ్ళ లోకమవుతారు. మీరే లోకమని ఎవరు భావిస్తారో వాళ్లతో సంతోషంగా ఉండండి. బురదలో పడిన రత్నం ఏ విధంగా అయితే ప్రకాశించదో అదేవిధంగా ప్రకృతిలోని 24 పదార్థాల నుండి వేరైన ఆత్మ, అది ఒక పరమాత్మ అంశ అనే సత్యాన్ని విస్మరిస్తుంది. ఆత్మలు ఎక్కువ శాతం దేహాన్ని తమ సర్వస్వంగా భావిస్తాయి. తాము దేహానికి భిన్నమని, దేహం వేరు తాము వేరని తెలుసుకోలేకపోతాయి.